నీ డబ్బు మదంతో అబ్బా కొడుకులు ఒకడేమో కుప్పల్లో ఉంటావా, కుప్పల్లో ఉండి ఓటికి 10,000 ఇచ్చి చంద్రబాబు గారిని ఓడిస్తా అని అంటావా, ఇంకొకడు కొడుకేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని అక్కడ ఒక 10,000. వీళ్ళకి డబ్బు మదంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గనులు వీళ్ళు సొంతంగా ఎవరైనా నిజాయితీగా వ్యాపారం చేసుకున్నా ఆ వ్యాపారంలో సగభాగం రాయించుకున్నారు. పెట్టండి కంప్లైంట్స్, ఎవరెవరి దగ్గర ఏమేమి రాయించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి. మేమున్నాం, ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇప్పిస్తాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల తరపునే ఉంటాం మేము. ఈ అబ్బా కొడుకుల్లాగా దోచుకోవడానికి లేరు ఎవరు. వీళ్ళకి డబ్బు మదం ఎక్కి కొట్టుకొని చంద్రబాబు గారిని ఓడిస్తారని ఒకడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని ఒకడు. నిన్న చూశారు, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు అంటున్నారు. మరి మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు దోచుకున్నారు కాబట్టి మీకు ఒక్కడు కూడా సానుభూతి ప్రదర్శించడానికి రాలా. మీకు ఇప్పటికైనా తెలిసిందా మీ విలువేంటో ప్రజల దగ్గర? అరే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని దుస్థితికి ఈ బాబు కొడుకులు వచ్చారంటే వీళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు.